రైట్ ఇక చిత్తూరులో బాలికపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు అక్కడున్న స్థానికులు. బాలిక స్నేహితుడు నిందితులను గుర్తించి చెప్పడంతో ముగ్గురిని పట్టుకుని చితకబాదారు స్థానికులు. తద్వారా నిందితులను పోలీసులకు అప్పగించారు. నిందితులపై ఫోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గతంలో ఓ వైసీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరులుగా ఉన్న వీరు గతంలో లాటరీ టికెట్లు, గంజాయి రవాణా అలాగే పేకాట దందా చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు. అలాగే మురకంబట్టు దగ్గరలోని నీవానగర్ పార్కులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వీరు ఆమె ఒక యువకుడితో కలిసి ఉండగా తాము అటవీ శాఖ సిబ్బందికి చెప్పి ఇద్దరిని ఫోటోలు, వీడియోలు తీసి వేధించారు. ఇక ఆపై మేడం పిలుస్తున్నారంటూ యువకుడిని పక్కకు తీసుకువెళ్లి మరి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ నిందితులు. గట్టి చెప్పు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, ఆ వీడియోలో కూడా క్లియర్ గా అర్థమవుతుంది స్థానికులు వాళ్ళని ఏ విధంగా అయితే అదుపులోకి తీసుకుని దాని తర్వాత పోలీసులకు అప్పచెప్పారో. ఆ వీడియోని ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆ స్థానికులు ఏమంటున్నారు? రత్న, ఏదైతే 25వ తేదీ చిత్తూరులోని మురకంబట్టు సమీపంలోని నీవా నగర ఉద్యానవనంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి నిందితులను స్థానికులు పోలీసులకు అప్పగించారు చితకబాది. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో వారు అమ్మాయి మీద, ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచారానికి ముగ్గురు పాల్పడినట్లు కూడా గుర్తించారు. ముందుగా ఏదైతే గ్రామస్తులు కేవలం అబ్బాయి, ఎవరైతే అమ్మాయి ప్రియుడు ఉన్నాడో ఆ అమ్మాయి ప్రియుడు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు వారిని చితకబాది పట్టుకున్నారు. ఈ తర్వాత అత్యాచారం చేసినట్లు కూడా బయటపడింది. మొత్తం వ్యవహారంలో వీరిద్దరూ గతంలో వైసీపీలో ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా టీడీపీలో చేరినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజకీయ రగడ పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో అసలు వీరి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వీరి గతంలో ఎలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే వీరికి అండగా ఉన్న ఒక వైసీపీ కార్పొరేటర్ ప్రస్తుతం టీడీపీలో చేరాడు. అతను పెద్ద ఎత్తున మద్యము, అదేవిధంగా పేకాట, లాటరీ వ్యవహారాలను నడిపినట్లు సమాచారం. దీంతో అతనికే వీరు ముఖ్య అనుచరులుగా ఉంటూ ఈ దందాలో క్రియాశీలక పాత్ర వహించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరు అనేక దౌర్జన్యాలకు పాల్పడినట్లు, దీంతో పాటు ఏదైతే నగరవనానికి సంబంధించి కానీ అటు ఏదైనా అమ్మాయిలను కానీ స్థానికంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టారా, ఇలాంటి అరాచకాలు గతంలో కూడా చేశారా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద రేపటికి విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగానే తమ అదుపులో ఉన్నాడని ప్రకటిస్తే, అరెస్ట్ చేశామని ప్రకటిస్తే 24 గంటల లోపల పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాల్సిన సందర్భంలో దీనికోసం ఇంకా తమ అదుపులో లేనట్లు పోలీసులు ప్రకటించినట్లు సమాచారం. మొత్తం మీద అయితే పోలీసులు వీరిని తీవ్ర విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో వీరు గతంలో చేసిన దందాలన్నీ బయటపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వీరు ఇద్దరు ఏదైతే ఒక ప్రైవేటు బ్యాంకులో సేల్స్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మూడో వ్యక్తి కూడా కొద్ది రోజులు పనిచేసి ఉద్యోగం వదిలేసినట్లు తెలుస్తుంది. లోకేష్ అనే యువకుడికి పెళ్ళై 2 అమ్మాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కుటుంబము అన్ని ఉన్నప్పటికీ ఈ విధంగా దందాలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ వీరు దౌర్జన్యాలకు పాల్పడేవారు. వీరికి గతంలోనూ ఇప్పుడు ఒక వైసీపీ నుంచి, గతంలో వైసీపీలో 5 సంవత్సరాల అండగా ఉన్న నాయకుడు ప్రస్తుతం తన దందాల కోసం టీడీపీలో చేరినట్లు, అతనికి తరఫున వీరు కూడా ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఆ అనుచరుడు ఏదైతే వీరికి అండగా ఉన్న నాయకుడి పాత్ర కూడా ఏదైనా ఉందో అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో అటు వీరు చేసిన ఈ అత్యాచారంతో పాటు దోపిడీ కాకుండా గతంలో ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. వీరిపైన ఇప్పటికే ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అదేవిధంగా దౌర్జన్యము, దోపిడీ ఈ 4 సెక్షన్స్ కింద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మరిన్ని కేసులు వీరి మీద పెట్టే అవకాశం ఉందని కూడా సమాచారము. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి మ్యాటర్ ఎవరు